హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము స్ట్రీమ్ ఏపీఐలో స్కిప్ అండ్ లిమిట్ మెథడ్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. ఈ స్కిప్ అండ్ లిమిట్తో పాటు డిస్టింక్ట్ మెథడ్ కూడా మనం నేర్చుకోబోతున్నాము. ఈ త్రీ మెథడ్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి, ఎలా వర్క్ అవుతాయి, ఎందుకు యూజ్ చేస్తాము అనేది అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ అయ్యి మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది అయితే చూసి నేర్చుకోండి, అర్థం చేసుకోండి. ఓకే. ఇక్కడ మనకు ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయనుకుందాము. ఈ లిస్ట్ ఆఫ్ నెంబర్స్లో నాకు సెకండ్ నెంబర్ నుండి ప్రింట్ అవ్వాలి. లైక్ 2, 3, 4, 5, 6, 7, 8 అప్ టు 8 వరకు ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ నెంబర్ స్కిప్ అవ్వాలి అండ్ అప్ టు 8 నెంబర్స్ వరకు ప్రింట్ అవ్వాలి. అది ఏ విధంగా చేస్తాము? స్కిప్ అండ్ లిమిట్‌ని యూజ్ చేసుకొని మనము మనకు కావాల్సిన నంబర్స్‌ని ప్రింట్ చేసుకుంటాం. సో, మనకు జావా 8 ఫీచర్స్ లేనప్పుడు ఫర్ లూప్ యూజ్ చేసుకొని లైక్ ఇంట్ i ఈక్వల్ టు 1, i లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 7, i ప్లస్ ప్లస్ ఇలాగా ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఏ నంబర్ నుండి కావాలో ఆ నంబర్ వరకు ప్రింట్ చేసుకునేటోళ్ళం. ఈ స్కిప్ అండ్ లిమిట్ మెథడ్ వచ్చిన తర్వాత మనకు ఈజీగా మనము జావా 8 ఫీచర్స్‌లో స్ట్రీమ్ ఏపీఐలో ఈ మెథడ్స్‌ని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన నంబర్‌ని స్కిప్ చేసి అప్ టు ఏ నంబర్ వరకు కావాలో ఆ నంబర్ వరకు ప్రింట్ చేసుకోవచ్చు ఈజీగా. సో, ఇక్కడ డెఫినిషన్ చూసుకున్నట్లయితే మనము స్కిప్ ఆపరేషన్ ఈజ్ యూజ్‌ఫుల్ వెన్ వి వాంట్ టు డిస్కార్డ్ సమ్ నంబర్ ఎలిమెంట్స్ ఫ్రమ్ యాక్చువల్ కలెక్షన్. ఏదైతే కలెక్షన్‌లో ఒక లిస్ట్ ఆఫ్ నంబర్స్‌లో వి వాంట్ టు డిస్కార్డ్ సమ్ నంబర్ ఎలిమెంట్, ఏదైతే స్కిప్ చేయాలనుకుంటున్నామో, డిస్కార్డ్ చేయాలనుకుంటున్నామో వాటిని స్కిప్‌ని యూజ్ చేసుకొని అప్ టు ఏ నంబర్ వరకు కావాలో అప్పుడు లిమిట్ అనేది అయితే యూజ్ చేసుకుంటాం. ఈ 2 మెథడ్స్‌ని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన నంబర్స్‌ని ప్రింట్ చేసుకోవచ్చు. లైక్ లిస్ట్ ఆఫ్ నంబర్స్‌లో ఏ నంబర్ నుండి ఏ నంబర్ వరకు కావాలో ఆ విధంగా ప్రింట్ చేసుకోవచ్చు. ఒకవేళ అందులో డూప్లికేట్స్ నంబర్స్ ఉంటే వాటిని కూడా రిమూవ్ చేయడానికి డిస్టింక్ట్ మెథడ్ అనేది అయితే యూజ్ చేస్తాం. సో, మీకిక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ నేను స్క్రీన్‌షాట్ ఉంది మనకు. సో, ఈ విధంగా ఒక క్లాస్ క్రియేట్ చేసుకొని మనం స్కిప్, లిమిట్ అండ్ డిస్టింక్ట్ మెథడ్ అనేదైతే యూజ్ చేస్తాం. ఓకే. ఎస్టీఎస్ అనేదైతే ఓపెన్ చేయండి. నేను ఆల్రెడీ మనకు స్ట్రీమ్ ఏపీఐ ప్రాజెక్ట్ ఉంది. ఇందులో ఎస్ఆర్‌సిలో మనకొక క్లాస్ అనేదైతే క్రియేట్ చేశాను. స్కిప్ అండ్ లిమిట్ ఎగ్జాంపుల్ అనేసి. ఇక్కడ ఆల్రెడీ నేను లిస్ట్ ఆఫ్ నంబర్స్‌ని అనేదైతే యాడ్ చేసుకున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే 13, 2, 6, 7, 4, 8, 9, 1, 2, 10, 14, 19 అని లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయి. సో, ఇందులో మనకు డూప్లికేట్ నంబర్స్ కూడా ఉన్నాయి. లైక్ 2, 2 అనేది 2 టైమ్స్ ఉంది. సో, వీటిని మనము ఫస్ట్ నంబర్‌ని స్కిప్ చేసి 2 నుండి 10 వరకు ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఇందులో మనకు డూప్లికేట్ నంబర్స్‌ని రిమూవ్ చేసుకోవాలి. సో, అది ఏ విధంగా చేస్తామనేదైతే ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మనం కామెంట్ నీడ్ టు ప్రింట్ 2, 6, 7, 8 ఫర్ 8, 9, 1, 10. ఇక్కడ మనకు 2 వాల్యూ అనేదైతే సెకండ్ టైమ్ రిపీట్ అయింది. సో, దాన్ని రిమూవ్ చేసుకున్నాము. సో, రిమూవ్ చేయడానికి డూప్లికేట్ వాల్యూస్‌ని రిమూవ్ చేయడానికి డిస్టింక్ట్ మెథడ్ అనేదైతే యూజ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మనము లిస్ట్ ఆఫ్ నంబర్స్ డాట్ స్ట్రీమ్ డాట్ ఓకే. లిస్ట్ ఆఫ్ నేను కింద రాస్తున్నాను. లిస్ట్ ఆఫ్ నంబర్స్ డాట్ స్ట్రీమ్ డాట్ స్కిప్ స్కిప్ ఇక్కడ మనము ఎన్ వాల్యూ అనేదైతే ఇవ్వాలి. ఏ నంబర్ నుండి స్కిప్ అవ్వాలి, ఏ నంబర్ స్కిప్ అవ్వాలి. సో, ఫస్ట్‌దొచ్చేసి 1, 2, 3 ఇట్లా నంబర్స్‌గా ఉంటుంది. ఫస్ట్ వాల్యూని స్కిప్ చేయాలనుకుంటున్నాను కాబట్టి 1 అనేదైతే ఇస్తున్నాను. ఓకే. సో, అప్ టు లిమిట్ ఎంతవరకు. సో, ఫస్ట్ వాల్యూ రిమూవ్ అయిన తర్వాత మనకు ఈ 2 వాల్యూ నుండి 1 అనేదైతే స్టార్ట్ అవుతది. 2 వాల్యూ వచ్చేసి 1, 6 వాల్యూ వచ్చేసి 2 లైక్ ప్లేసెస్‌ని ఇండికేట్ చేస్తుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో, లిమిట్ వచ్చేసి 9 అంటే 10 వాల్యూ వచ్చేసి నైన్త్ ప్లేస్‌లో ఉంది. సో, 9 అనేది 9థ్ ప్లేస్ వరకు ఉన్న వాల్యూస్‌ని ప్రింట్ చేయాలనుకుంటున్నాము. సో, లిమిట్ 9 అనేదైతే ఇచ్చేసాను. సో, ఇందులో మనకు డూప్లికేట్స్ ప్రింట్ అవ్వద్దు అనుకుంటే డిస్టింక్ట్ అనేదైతే యూజ్ చేస్తాము. సో, తర్వాత డాట్ కలెక్ట్ మెథడ్ అనేదైతే యూజ్ చేస్తాము.
కలెక్ట్ కలెక్టర్స్ డాట్ టు లిస్ట్. ఓకే, దీన్ని ఒక రిఫరెన్స్ వేరియబుల్లో స్టోర్ అయ్యేలాగా యాడ్ చేసుకున్నాము. లిస్ట్ ఆఫ్ నెంబర్స్, ఓకే, లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్. సో ఈ కలెక్ట్ అనే వేరియబుల్ని మనము ప్రింట్ స్టేట్మెంట్లో యాడ్ చేద్దాం. ఓకే, వీటిని ఓకే. ఇప్పుడు స్కిప్ అనేది అయితే యూజ్ చేసి ఫస్ట్ ప్లేస్ని రిమూవ్ చేశాము. నెక్స్ట్ ప్లేస్ నుండి 1 వాల్యూతో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్. సో నైన్త్ ప్లేస్ వరకు నాకు ఉన్న వాల్యూస్ ప్రింట్ అవ్వాలనేసి లిమిట్ పెట్టాను. సో లిమిట్లో నైన్త్ అనేది అయితే ఇచ్చేసాను. సో ఇందులో మనకి ఏదైనా డూప్లికేట్స్ ఉంటే వాటిని రిమూవ్ అయ్యి మనకి ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు మనము సేవ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసి అప్లికేషన్ అయితే రన్ చేసేద్దాం. సో అప్లికేషన్ని రన్ చేయగానే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 2, 6, 7, 4, 8, 9, 1, 10 2 వాల్యూ అనేది అయితే ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే డిస్టింక్ట్ మెథడ్ అనేది అయితే యూజ్ చేసాం. లిస్ట్ ఆఫ్ నెంబర్స్లో డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేయాలనుకుంటే డిస్టింక్ట్ మెథడ్ అనేది అయితే యూజ్ చేస్తాం. ఒకవేళ డిస్టింక్ట్ మెథడ్ లేకపోతే మనకు డూప్లికేట్ వాల్యూస్ అనేది అయితే ప్రింట్ అవుతాయి. చూద్దాం. ఓకే, రిమూవ్ చేసేసాను డిస్టింక్ట్ మెథడ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 2 వాల్యూ అనేది అయితే మళ్ళీ ప్రింట్ అయింది. ఓకే, ఈ విధంగా ప్రింట్ అవుతూ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనము స్కిప్, లిమిట్ అండ్ డిస్టింక్ట్ మెథడ్ అనేది అయితే యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనము ఆ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ని స్కిప్ చేసి రాసుకుంటున్నాము. ఓకే, ఇది ఫ్రెండ్స్ మనం స్కిప్, లిమిట్, డిస్టింక్ట్ మెథడ్ అనేది అయితే యూజ్ చేసి ఈ విధంగా వర్క్ చేసుకుంటూ ఉంటాము. లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం వాటిలో ఉన్న మెథడ్స్ యూజ్ చేసుకొని, స్ట్రీమ్ ఏపీఐలో ఉన్న మెథడ్స్ని యూజ్ చేసుకొని మనకి ఏ నెంబర్ నుండి ఏ నెంబర్ వరకు ప్రింట్ చేసుకోవాలనేది అయితే నేర్చుకున్నాము. సో ఇప్పుడు మనము ఒక ఫైల్ అనేది అయితే క్రియేట్ చేసుకుందాము. ఆ ఫైల్ని రీడ్ చేసుకొని అందులో ఉన్న డేటాని ఎలా స్కిప్ చేసి ఎంత లిమిట్ వరకు ప్రింట్ చేసుకోవాలనేది కూడా మీకు చెప్తాను. సో నేను ఆల్రెడీ ఒక డేటా అని ఒక టెక్స్ట్ ఫైల్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాను. డేటా డాట్ టెక్స్ట్ అనేసి. సో ఇందులో మనకు ఫస్ట్ది వచ్చేసి ఐడి, నేమ్, క్వాంటిటీ, ప్రైజ్. సో ఇది ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ వచ్చేసి ఐడి, మొబైల్, క్వాంటిటీ, ప్రైజ్. ఇట్లా మనము 4 డేటా అనేది అయితే ఉంది. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి దాని డీటెయిల్స్ ఐడి, నేమ్, క్వాంటిటీ, ప్రైజెస్. ఓకే, సో ఈ ఫైల్ని మనం రీడ్ చేసి స్కిప్, లిమిట్, డిస్టింక్ట్ యూజ్ చేయాలంటే డిస్టింక్ట్ మెథడ్ ఈ విధంగా ఎలా రాసుకుంటాం అనేది అయితే చూపిస్తాను. ఓకే, దానికి మనం ఒక క్లాస్ ఉంది అనుకుంటున్నాను. ఓకే, ఫెచ్ ఫైల్ అండ్ ప్రాసెస్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాము. మెయిన్ మెథడ్లో మనము ఇక్కడ చూసుకోవచ్చు ఫైల్స్ డాట్ రీడ్ ఆల్ లైన్స్. ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్లో ఉన్న ఆల్ లైన్స్ని రీడ్ చేసుకోవడానికి మెథడ్ ఫైల్స్ నుండి మనం తీసుకుంటున్నాము. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ చూసుకోవచ్చు జావా డాట్ నియో డాట్ ఫైల్ డాట్ ఫైల్స్. ఈ ప్యాకేజ్ నుండి మనము రీడ్ ఆల్ లైన్స్ని యూజ్ చేసుకొని పాత్స్ డాట్ గెట్ మెథడ్ని యూజ్ చేసుకొని ఆ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ పాత్ అనేది అయితే ఇచ్చాము, నేము. ఓకే, మనకు ప్రాజెక్ట్లో ఉంది కాబట్టి డైరెక్ట్ ఫైల్ నేమ్ అనేది అయితే ఇచ్చేసాము డేటా డాట్ టెక్స్ట్ అనేసి. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ డేటా డాట్ టెక్స్ట్ ఫైల్లో ఉన్న డేటాని అందులో ఉన్న ఆల్ లైన్స్ ఆఫ్ డేటాని రీడ్ చేసుకుంటుంది. రీడ్ చేసుకొని లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్గా కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకే, ఇక్కడ సింపుల్ ఫైల్స్ అనే ప్యాకేజ్ని యూజ్ చేసుకొని రీడ్ ఆల్ లైన్స్ని మెథడ్ని యూజ్ చేసుకొని మనము ఓకే ఇందులో ఆ ఫైల్ ఎక్కడుంది అనేది పాత్స్ డాట్ గెట్ అనే మెథడ్ని యూజ్ చేసుకొని పాత్ నేమ్ ఇచ్చేసాం. సో అప్పుడు మనకు ఆ ఫైల్లో ఉన్న ఆల్ డేటా లైన్స్ని రీడ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మనము ఫెచ్ డేటా ఫ్రమ్ ఫైల్ అనే వేరియబుల్తో స్ట్రీమ్ డాట్ స్కిప్ ఫస్ట్ లైన్ని స్కిప్ చేయమంటున్నాను. ఫస్ట్ లైన్ మనకి ఏముంది, ఐడి, నేమ్, క్వాంటిటీ అండ్ ప్రైస్. ఈ లైన్ని స్కిప్ చేసి మిగతా లైన్స్ లిమిట్ వచ్చేసి 3 ఇచ్చాను. 1, 2, 3 అంటే ఈ 3 డేటాని ప్రింట్ చేయమని. ఓకే ఓకే లిమిట్ 3 ఇచ్చాము. సో తర్వాత ఫర్ ఈచ్ యూజ్ చేసి ప్రింట్ చేస్తున్నాను.
ప్రీవియస్ క్లాస్‌లో మనం ఏం చేసుకున్నాము, కలెక్టర్స్ డాట్ టు లిస్ట్ ఇచ్చి దాన్ని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకొని ఆ వేరియబుల్‌ని ప్రింట్ చేసినాము. ఆ విధంగా కాకుండా డైరెక్ట్‌గా ఫర్ ఈచ్ మెథడ్‌ని యూజ్ చేసుకుంటే ప్రింట్ ఇస్తుంది. సేవ్ చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి అప్లికేషన్ రన్ చేయండి. చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ లైన్‌ని స్కిప్ చేయమని చెప్పాము. సో, ఐడీ, నేమ్, క్వాంటిటీ, ప్రైస్‌ని స్కిప్ చేసింది ఆ ఫైల్‌లో. సో, మిగతా లిమిట్ వచ్చేసి 3 లైన్స్‌ని ప్రింట్ చేయమని చెప్తున్నాము. ఓకే. 3 లైన్స్ ప్రింట్ చేసింది. సో, ఈ విధంగా మనము స్కిప్, లిమిట్, డిస్టింక్ట్ మెథడ్స్ అనేదైతే యూజ్ చేసుకుంటూ ఉంటామో, ఒక లిస్ట్ ఆఫ్ నంబర్స్‌ని యూజ్ చేసుకొని ఈ మెథడ్స్ యూజ్ చేసాము. అండ్ అలాగే ఒక ఫైల్‌లో ఉన్న డేటాని రీడ్ చేసి అప్పుడు కూడా స్కిప్, లిమిట్ మెథడ్‌ని యూజ్ చేసి ప్రింట్ చేసుకున్నాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము స్ట్రీమ్ ఏపీఐలో ఈ మెథడ్స్ అనేదైతే నేర్చుకున్నాము. ప్రీవియస్ వీడియోస్‌లో చాలా మెథడ్స్ గురించి అయితే చెప్పాను. మన ఛానల్‌లోకెళ్ళి జావా 8 ఫీచర్స్ అనే ప్లేలిస్ట్ చూడండి. చాలా మెథడ్స్ అనేదైతే ఉన్నాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో మీకు ఈ మెథడ్స్‌ని యూజ్ చేసుకొని లాజిక్స్ అనేదైతే క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. సో, మీకు ఈ మెథడ్స్ గురించి తెలిసినట్లయితే మీరు ఇంటర్వ్యూ అనేదైతే ఈజీగా లాజిక్స్ అనేదైతే రాయగలుగుతారు. సో, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్‌తో మీ ముందుకనేదైతే వస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. బై బై. సీ యూ.